ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీకే ప్రణుతులు స్తుతులయ్య, స్తోత్రములు. ఆరాధన దినంబు ఆచరింపగవలయు, ఏ రోజు కన్నా ఈరోజే గొప్ప అని తెలియజేశారు. ఆదివారము ఆరాధనకు వస్తే 7 దీవెనలు అన్నారు. ఆరాధనకు వచ్చిన వారికి 7 దీవెనలు దయచేయండి. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి మీ ఆత్మ పూర్ణత ఇవ్వండి. ఆరాధనకు వచ్చిన వారికి తండ్రి పునరుద్ధాన శక్తి దయచేయండి. పునరుద్ధాన వెలుగుతో నింపండి. మీకే నమస్కారములు, స్తుతులయ్యా. ఈ గ్రామములో ఉన్న దొడ్డవరపాడు గ్రామంలో ఉన్న బైబిల్ మిషన్ను తండ్రి మీరే అభివృద్ధి చేయండి. నేను చెప్పగా బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమములు అన్నారు. మీరు అనేకులు కనబడి మాట్లాడి బైబిల్ మిషన్లోకి తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము. జ్ఞానము మనస్సాక్షి ద్వారా అనేకులకు ప్రేరేపణ ఇచ్చి బైబిల్ మిషన్లోకి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునన్నారు. ఇక్కడ మమ్మల్ని బలమైన జనముగా చేయుమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మీకే నమస్కారములు, స్తుతులు తండ్రి. సంఘమును మీరే అభివృద్ధి చేయుమని ప్రార్థిస్తున్నాము. ఈవేళ వాక్యము ధ్యానం చేసుకొనుచు ఉండగా ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి వాక్యము ద్వారా అందరితో మీరే మాట్లాడుమని, కానుకల పండుగ నెలలో ఈ దినము తండ్రి మాతో మాట్లాడుమని మంచి బోధకుడైన యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇది పరిశుద్ధ గ్రంథంలో నుండి నా వాక్యాన్ని అందరం కూడా ఆదికాండము ప్రవక్త అయిన మోషేగా రాసిన ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఈరోజు దైవజనులు దేవదాసయ్య గారు కానుకల పండుగ రోజు ఒక ఆదివారం ఒక ప్రసంగం చేశారు. 10వ తారీఖు 3వ నెల 1957వ సంవత్సరం చేసిన ఒక ప్రసంగాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. ఒక 7 మాటలు అందరము కూడా వివరించుకుందాం. మొదటి మాట, సొంత ఇష్టముతో ఇచ్చిన కానుక. రెండో మాట, దైవాజ్ఞ ప్రకారము ఇచ్చిన కానుక. మూడో మాట, దైవ వాగ్దానమును బట్టి ఇచ్చిన కానుక. నాలుగో మాట, లేమిలో ఇచ్చిన కానుక. ఐదో మాట, శక్తి కొలది ఇచ్చిన కానుక. ఆరో మాట, శక్తికి మించి ఇచ్చిన కానుక. ఏడో మాట, ఆదివారపు చంద. 7 విషయాలు ఫిబ్రవరి నెల అనగా
కానుకల పండుగ నెల. చెప్పండి. ఫిబ్రవరి నెల కానుకల పండుగ నెల అని పేరు గనక మీకు ఈరోజు నేను కానుకల పండగ రోజు దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన 7 విషయాలు మీకు తెలియజేస్తా. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. మొదటి మాట చెప్పండి. సొంత ఇష్టముతో ఇచ్చిన కానుక. కానుక ఎవరిచ్చారు? హేబేలు. ఈ కానుక ఎవరిచ్చారంట? హేబేలు. కనుక మనం చదువుకున్న వాక్యంలో ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. దైవజనులు దేవదాసయ్య గారు ఒక 5 విషయాలు తెలియజేశారు హేబేలు కానుక గురించి. హేబేలు తన సొంత ఇష్టముతో ఇచ్చాడు అని చెప్పారు. ఎలా ఇచ్చాడంట? తన సొంత ఇష్టముతో ఇచ్చాడు. అలాగే తన సొంత మందలో ఉన్న గొర్రె పిల్లను ఇచ్చాడు అన్నారు. తన సొంత మందలో ఉన్న గొర్రె పిల్లను ఇచ్చాడు. అలాగే ఇతరులు తనకిచ్చినది కాదు అన్నారు. ఇతరులు తనకు ఇచ్చినది కాదు, తాను సంపాదించిన దానిలోనిది ఇచ్చెను అని చెప్పారు. తాను సంపాదించిన దానిలోనిది ఇచ్చెను. 5వదిగా తనది ఇచ్చాడు. ఎవరిదంట? తనది ఇచ్చాడు అన్నారు. అలాగే మరొక 2 విషయాలు చెప్తూ ఏమన్నారంటే, తన ఇష్టముతో ఇచ్చాడు అని చెప్పారు. హేబేలట తన ఇష్టముతో ఇచ్చాడు అన్నారు. అలాగే తనకున్న దానిలో శ్రేష్టమైనది ఇచ్చాడు అని చెప్పారు. తనకున్న దానిలో ఏమిచ్చాడంట? శ్రేష్టమైనది ఇచ్చాడు అన్నారు. కనుక మొదటి కానుక ఏంటి? సొంత ఇష్టము చొప్పున ఇచ్చిన కానుక. ఈ కానుక ఎవరిచ్చారు? హేబేలు. చెప్పండి. ఈ కానుక ఎవరిచ్చారంట? హేబేలు ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, ఒకరు చెప్పగా ఇస్తే, ఆజ్ఞ ప్రకారం ఇస్తే, ఇష్టము లేకుండా ఇస్తే అది కానుక గొప్పదిగా ఉండవచ్చు కానీ కానుక కాదు అన్నారు. అర్థమవుతుందా వాక్యం అందరికీ? ఒకరు చెప్పగా ఇస్తే, ఆజ్ఞ ప్రకారము ఇస్తే, లేదా ఇష్టము లేకుండా ఇస్తే ఆ కానుక గొప్పగా ఉండవచ్చు కానీ అది ఏం కాదంట? కానుక కాదు అని చెప్పారు. కనుక దేవుని బిడ్డలారా, మొదటి మాట సొంత ఇష్టముతో ఇచ్చిన కానుక. అందరికి అర్థమవుతుందా? సొంత ఇష్టముతో. ఇక్కడ 2 ఉన్నారు, కయీను, హేబేలు. కయీనేమో దేవునికి సొంత ఇష్టముతో ఇవ్వలేదు. హేబేలు గారు దేవునికి సొంత ఇష్టముతో దేవునికి కానుక ఇచ్చాడు అని మనం వాక్యంలో చూస్తున్నాం. కనుక దైవజనులు దేవదాసయ్య గారు 7 మాటలు తెలియజేశారు. ఆ 7 మాటలు మీకు తెలియజేస్తాను. అందరూ బాగా వినండి. 7 విషయాలు బేతేలు గృహంలో దైవజనులు దేవదాసయ్య గారు
ఒక ప్రసంగం చేశారు కానుకల గురించి. ఆ ప్రసంగములో 7 మాటలు చెప్పారు. ఆ 7 మాటలు అందరూ బాగా వినాలి. మొదటి మాట, మీకు ఇష్టముంటేనే ఇవ్వండి అన్నారు. అమ్మా, అందరూ చెప్పండి, మీకు ఇష్టముంటేనే ఇవ్వండి. కానుక ఎలా ఇవ్వాలంట? మీకు ఇష్టం ఉంటేనే ఇవ్వండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మీకు ఇష్టం లేకపోతే మీకు ఇష్టం లేకుండా ఇచ్చారంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. మీకు ఇష్టం ఉంటేనే ఇవ్వండి అని చెప్పారు. రెండో మాట, దేవుడు మీకు మేలు చేస్తేనే ఇవ్వండి అన్నారు. దేవుడు మీకు మేలు చేస్తేనే ఇవ్వండి. దేవుడు మీకు మేలు చేస్తున్నాడా, చేయటం లేదా? అమ్మా, చేస్తున్నాడా, చేయటం లేదా? దేవుడు మీకు మేలు చేస్తేనే ఇవ్వండి. ప్రవక్త అయిన యెషయా గారు రాసిన గ్రంథం చూడండి, 27వ అధ్యాయం 27వ అధ్యాయం 3వ వచనంలో 27వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట దేవుడు రాయించారు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను అని చెప్పారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాట చదివించి అయ్యగారు, దైవజనులు దేవదాస్ అయ్య గారు ఒక మాట అడిగారు, 1 గంటకు ఎన్ని నిమిషాలు? మీరే చెప్పండి. ఎన్ని నిమిషాలు 1 గంటకి? 60 నిమిషాలు. ఒక దినమునకు ఎన్ని గంటలు? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక రోజుకి ఎన్ని నిమిషాలు? ఇప్పుడు చెప్పండి, ఒక రోజుకి ఎన్ని నిమిషాలు? ఎన్ని నిమిషాలు? బహుశా 1440 నిమిషాలు. చెప్పండి, ఎన్ని నిమిషాలు? 1440 నిమిషాలు. ఒక నెలకి ఎన్ని దినములు అని అడిగారు అయ్యగారు. ఒక నెలకు ఎన్ని దినములు? చెప్పండి, ఎన్ని రోజులు నెలకి? 30 రోజులు. అలాగే ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? ఓ సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. ఒక సంవత్సరానికి ఎన్ని నిమిషాలు? ఇప్పుడు చెప్పండి, సంవత్సరానికి ఎన్ని నిమిషాలు? బహుశా 5,25,600 నిమిషాలు. 5,25,600 నిమిషాలు. అన్ని నిమిషాలు దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నారు. అన్ని నిమిషాలంట దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నారు. అన్ని నిమిషాలు కాపాడుతూ ఉన్నారు. కనుక ఇది మేలు కాదా? చెప్పండి, మేలు కాదా? దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, మీకు మేలు చేస్తేనే ఇవ్వండి. కానుక ఎలా ఇవ్వాలంట? మీకు మేలు చేస్తేనే ఇవ్వండి. మూడో మాట, ఇక ముందు కూడా మేలు చేస్తాడు అని ఉంటేనే ఇవ్వండి అని చెప్పారు. ఇక ముందు కూడా మేలు చేస్తాడు అని మీ అందరికి ఉందా లేదా? ఇక ముందు కూడా మేలు చేస్తాడు అని ఉందా? అని ఉంటేనే ఇవ్వండి. ఇక ముందు కూడా మేలు చేస్తాడు అని ఉంటేనే ఇవ్వండి. అలాగే 4వ మాట, మీకు ఎంత తోస్తే అంతే ఇవ్వండి అన్నారు. మీకు
ఎంత తోస్తే అంతే ఇవ్వండి అని చెప్పారు. అని చెప్తూ మరొక 4 విషయాలు చెప్పారు. బలవంతము మీద ఆ, బలవంతంగా ఇవ్వద్దు. దేవునికి ఎలా ఇవ్వకూడదంట? అమ్మ చెప్పండి, ఎలా ఇవ్వకూడదు? బలవంతము మీద వేయకండి. దేవునికి ఎలా ఇవ్వకూడదంట? బలవంతంగా ఇవ్వకూడదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక ఉన్నాం. మనం చదువుకున్న పాఠములో నుంచి 9వ అధ్యాయం 7వ వచనం. తనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవునికి ఎలా ఇవ్వాలంట? తనుగు కొనకుండా ఇవ్వాలి. అమ్మ వింటున్నారా అందరూ? తనుగు కొనకుండా ఇవ్వాలా. బలవంతంగా ఇవ్వకూడదు. కానీ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. కనుక బలవంతంగా దేవునికి ఇవ్వకూడదు. రెండవది, పాదిరి గారు చెప్పారని వేయవద్దు అన్నారు. పాదిరి గారు చెప్పారని వేయవద్దు. అలాగే నేను దేవునికి ఇచ్చినందువల్ల నా ఆస్తి తరిగిపోవునని ఉంటే ఇవ్వద్దు. నేను దేవునికి ఇచ్చినందువల్ల నా ఆస్తి తరిగిపోవునని అనుకుంటే ఇవ్వద్దు. దేవునికి ఇచ్చినందువల్ల మీ ఆస్తి తరిగిపోతుందని మీరు అనుకుంటే ఇవ్వద్దు అని చెప్పారు అయ్యగారు. ఈ మాట ఒక గడ్డైన ఒక ఎంతైన మాట వినండి. దేవునికని అంటారు కానీ ఇచ్చినదంతా పాదిరిగారే తింటారు అనుకుంటే ఇయ్యవద్దు అన్నారు. దేవునికని అంటారు కానీ ఇచ్చిందంతా పాదిరిగారే తింటారు అని ఉంటే వేయవద్దు అని చెప్పారు. దేవుని బిడ్డలారా, దేవునికి ఎలా ఇవ్వాలి? ఆ బేతేలు గృహంలో అయ్యగారు చెప్తూ 5వ మాట ఇలా అన్నారు. మీరు చందా వేస్తే ఇతరులకు చెప్పవద్దు అన్నారు. ఇతరులకు చెప్పవద్దు. చెప్పుకుంటే దీవెన పోతుంది అన్నారు. చెప్పుకుంటే దీవెన పోతుంది. 6వ మాట, మీరు చందా వేసేటప్పుడు హృదయం కృతజ్ఞతతో నిండి ఉందో లేదో చూచుకొని ఇవ్వండి అన్నారు. చందా వేసేటప్పుడు ఎలా ఇవ్వాలంట? హృదయం కృతజ్ఞతతో నిండి ఉందో లేదో చూచుకొని ఇవ్వండి అని చెప్పారు. 7వ మాట, ఇంతకంటే ఎక్కువ కానుక ఎప్పుడు ఇవ్వగలనో అని ఆలోచనతో చందా వేయాలంట. ఇంతకంటే ఎక్కువ కానుక ఎప్పుడు ఇవ్వగలనో అని ఆలోచనతో చందా వేయాలని 7 విషయాలు దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు. కనుక ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, సొంత ఇష్టముతో ఇచ్చిన కానుక. ఎవరిచ్చారు ఈ కానుక? హేబేలు. ఎవరిచ్చారు చెప్పండి? హేబేలు గారు. కనుక హేబేలు వలె మనం సొంత ఇష్టముతో మనం దేవునికి కానుక ఇవ్వాలి. 2వ మాట, మనం 7 మాటలు ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. 2వ మాట, దైవాజ్ఞ ప్రకారం ఇచ్చిన కానుక. దైవాజ్ఞ ప్రకారం ఇచ్చిన కానుక. చదువుకున్న వాక్యములో భక్తులు రాసిన దినవృత్తాంతాల 2వ గ్రంథం
31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం 31వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. కనుక దైవాజ్ఞ ప్రకారం ఇచ్చిన కానుక. అలాగే భక్తులు రాసిన మోషే గారు రాసిన ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 11వ వచనం మనం 12వ అధ్యాయం 11వ వచనం ద్వితీయోపదేశ కాండం. నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరుచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. కనుక కానుక ఇవ్వాలి అనే మాట ఒక దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ అంట చెప్పాల? దేవుని ఆజ్ఞ. కనుక శ్రేష్టమైన మ్రొక్కుబళ్ళు నా మందిరములోకి తీసుకొని రండి అని చెప్తారు. శ్రేష్టమైన కానుక దేవునికి ఇవ్వాలి అని దేవుడు తన గ్రంథములో తెలియజేశారు. కానుక ఇవ్వాలి అనే మాట దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ చెప్పండి? దేవుని ఆజ్ఞ. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు, దేవునికి ఈత గింజంత ఇస్తే దేవుడు తాటికాయంత ఇస్తారంట. దేవునికి ఎలా ఇవ్వాలి? ఈత గింజంత ఇస్తే దేవుడు తాటికాయంత ఇస్తారంట. అలాగే దేవునికి ధారాళంగా ఇస్తే దేవుడు కుమ్మరింపుగా ఇస్తాడు అని చెప్పారు. దేవునికి ఎలా ఇవ్వాలి? ధారాళంగా ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనకు ఎలా ఇస్తాడంట? కుమ్మరింపుగా ఇస్తాడు. కనుక కానుక ఇవ్వాలి అనే మాట దేవుని ఆజ్ఞ, దైవాజ్ఞ. గనుక మనం దేవునికి శ్రేష్టమైన కానుక ఇవ్వాలి. మూడో మాట, దైవ వాగ్దానమును బట్టి ఇచ్చిన కానుక. అందరు చెప్పండి, దైవ వాగ్దానమును బట్టి ఇచ్చిన కానుక. ప్రవక్త అయిన మలాకీ గారు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తే, 3వ అధ్యాయం అందరూ చూడండి, 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. కనుక దైవ వాగ్దానము లేదా దశమ భాగపు కానుక. అందరు చెప్పండి, ఏ కానుక ఇది? దశమ భాగం. కనుక దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన 3 మాటలు మీకు చెప్తాను దశమ భాగం గురించి. దశమ భాగం ఇస్తే దశ తిరుగుతుంది అని చెప్పారు. దశమ భాగం ఇస్తే దశ తిరుగుతుంది. మన దశ తిరగాలంటే ఏం చేయాలా? మన దశ తిరగాలంటే దేవునికి దశమ భాగం ఇవ్వాలి. మాట చెప్పారు, దశమ భాగం ఇవ్వని వారి సొమ్ము హాస్పిటల్ పాలగును అన్నారు. దశమ భాగం ఇవ్వని వారి సొమ్ము ఏమైద్దంట? హాస్పిటల్ పాలగును.
మనం దేవునిది దేవునికి ఇవ్వకపోతే ఏమైద్దంట? చెప్పండి ఏమైద్ది? హాస్పిటల్ పాలగును అని చెప్పారు. దశమ భాగం దేవుని సొమ్ము అని బైబిల్లో ఉంది. ఎవరిదంట దశమ భాగం? అమ్మ చెప్పాలి, ఎవరిది? దేవుని సొమ్ము. కనుక దశమ భాగం ఒక అగ్ని లాంటిది. అది మన దగ్గర ఉంచుకుంటే మనకేంటి హాని? అది ఏంటంట? హాని. కనుక దశమ భాగం దేవునికి ఇవ్వాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు దశమ భాగం ఇచ్చిన వారంట ఎప్పటికీ పేదవారు వీల్లేదు అని చెప్పారు. ఇచ్చిన వారు ఎప్పటికేం గారంట? పేదవారు కారు. కనుక మనందరం ఇంకా పేదవారిగానే ఉన్నామంటే అందరూ ఏం చేయట్లా? దశమ భాగం ఇవ్వటల్లా. అందుకే అందరం ఎలా ఉన్నాం? ఇంకా అందరూ పేదవారు వీల్లేదు అని చెప్పారు దేవదాసయ్య గారు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు ఒక వర్తమానములో ఇలా చెప్పారు. పాత నిబంధనలో తండ్రి ఇచ్చుటను గురించి చాలా చెప్పారు. పాత నిబంధనలో ఈ విషయం చెప్తూ అయ్యగారు అన్నారు, మీ రాబడిలో 10వ భాగం తీసుకొని రండని మలాకీ గ్రంథంలో చెప్పారు తండ్రి అయిన దేవుడు. మీ రాబడిలో 10వ భాగం తీసుకొని రండి అని చెప్పారు. 10వ భాగం తీసుకొని నా సన్నిధిలోకి రావలేను అని చెప్పారు తండ్రి అయిన దేవుడు. అందరూ బాగా వినండి. 10వ భాగం తీసుకొని నా సన్నిధిలోనికి రండి అని చెప్పారు తండ్రి అయిన దేవుడు. కుమారుడైన యేసు ప్రభువారు పరిశుద్ధుడైన మత్తయ్య గారు రాసిన సువార్త చూడండి, 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక అందుకు అర్థమవుతుందమ్మా, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఏం కావాలా? అధికము కాని ఎడల పరలోక రాజ్యమునకు చేరలేరు అన్నారు. దేవుని బిడ్డలారా, పాత నిబంధన ప్రజలు ప్రభువును చూడలేదు, యేసు ప్రభువారిని చూడలేదు. క్రొత్త నిబంధన వారు ప్రభువును చూచారు. పాత నిబంధన వారికి భాగ్యం లేదట. ఏ భాగ్యం? యేసు ప్రభువుని చూచే భాగ్యం లేదు. కనుక క్రొత్త నిబంధన వారు ఎక్కువ ఇవ్వవలెను అని ప్రభు చెప్పారు. ఏమి ఇవ్వాలంట? క్రొత్త నిబంధన వారు ఎక్కువ ఇవ్వవలెను అని చెప్పారు. పాత నిబంధన వారు ప్రభువు కొరకు కనిపెట్టారు, ఆయన ఎప్పుడు జన్మిస్తాడా అని కనిపెట్టారు. క్రొత్త నిబంధన వారికి ప్రభు కనబడుచుండెను. అయ్యగారు చెప్తూ, క్రొత్త నిబంధన వారికి ప్రభు కనబడుచుండెను గనక ఎక్కువ చెయ్యవలెను అని చెప్పారు. దేవునికి ఎలా ఇవ్వాలంట? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల క్రొత్త నిబంధన వారు ఎక్కువ ఇయ్యాలి. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, దశంభాగమే కొంతమంది దశంభాగమే ఇవ్వటల్లా, ఇంకా ఎక్కువ ఇమ్మంటే, ఇంకా ఎక్కువ ఇమ్మని ఎవరు చదువుతున్నారు? ఏమ్మా
సేవకులు చెబుతున్నారా? ఎక్కువ ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు చెప్పిన మాట. పాత నిబంధన వారి కంటే మనం ఎక్కువ ఇవ్వాలి. కనుక పరిశుద్ధాత్మ తండ్రి తన పత్రికలలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయములో తమ శక్తి కొలది కాక మాసిదోనియా సంఘమంట తన శక్తి కొలది కాక శక్తికి మించి చందా వేశారు అని చూస్తున్నాం. 8వ అధ్యాయములో మాసిదోనియా సంఘం, ఏ సంఘం అంట చెప్పండి? మాసిదోనియా సంఘం శక్తికి మించి ఇచ్చారు. ఇప్పుడు మీకు అందరికీ అర్థమైందా? పాత నిబంధనలో తండ్రి ఏం చెప్పారు? దశంభాగం ఇవ్వండి అన్నారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఏం చెప్పారు? అమ్మా, మీ నీతి అధికము కాని ఎడల, అంటే దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. పరిశుద్ధాత్మ తండ్రి తన పత్రికల్లో ఏం చెప్పారు? అమ్మ, శక్తి కొలది కాక శక్తికి మించి ఇవ్వాలి అన్నారు. కనుక వారి కానుకంట కలిమి కొలది కాదు కానీ లేమి కొలది ఇచ్చారు. తమ లేమిలో కూడా ఇచ్చారంట. లేమిలో ఉండి కూడా వారు శక్తికి మించి ఇచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు చెప్పిన వాటిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ముగ్గురు చెప్పిన వాటిలో మన ఇష్ట ప్రకారం చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? ఈ ముగ్గురు చెప్పిన మాటలు విన్నారు కదా, మీ ఇష్ట ప్రకారం చేయండి. మీకు ఏది ఇష్టంగా ఉంది, మీ ఇష్ట ప్రకారం చేయండి. దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, యూదులు చిన్న పిల్లల వంటి వారు అన్నారు. యూదులంట చిన్న పిల్లల వంటి వారు అంటే మనకున్న సంపూర్ణ వాక్యం వారికి లేదంట. సంపూర్ణ వాక్యం వారికి లేదు. వారికి లెక్కలు అవసరం. అందుకని వారికి లెక్కలు అవసరం. ఎవరికి? యూదులైన వారికి. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు, అప్పుడు ఎంతమందిని లెక్క పెట్టారు? వారికి లెక్కలు అవసరం. లెక్క పెడితే పురుషులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 5,000 మంది. వారికి లెక్కలు అవసరం గనక 10వ భాగం అని చెప్పారు. లెక్కలు అవసరం గనక ఎన్నో భాగం అని చెప్పారు? 10వ భాగం అని చెప్పారు. కనుక అయితే యేసు ప్రభువారు వచ్చాక మీరు దశంభాగం మాత్రం కాదు, ఎక్కువ పొంది ఉన్నారు కనుక మీరే ఎక్కువ ఇయ్యవలెనని చెప్పారు. యేసు ప్రభువారు ఎక్కువ ఇయ్యాలని చెప్పారు. కనుక అందరు గమనిస్తున్నారా? ఎక్కువ ఇయ్యవలెనని చెప్పారు. దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, ప్రభు వచ్చుట ఎక్కువ, ప్రభువును చూచుట ఎక్కువ అన్నారు. ప్రభు వచ్చుట ఎక్కువ, ప్రభువును చూచుట ఎక్కువ అన్నారు. అలాగే మీ నీతి అధికముగా ఉండవలనని ప్రభువు చెప్పారు. మీ నీతి ఎలా ఉండాలా? అధికముగా ఉండాలి. కనుక అయ్యగారు ఏమన్నారంటే, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు ఇంకా ఎక్కువ ఇయ్యాలంట. ఏంటయ్యా ఇంకా ఎక్కువ ఇయ్యాలా అని అనుకుంటున్నారా? అయ్యగారు చెప్పిన మాట ఇది. బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు ఇంకా ఎక్కువ ఇయ్యాలి అన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకుంటున్నామంటే, దశమ భాగం గురించి దైవజనులు చెప్పిన విషయాలు మీకు తెలియజేశాను.
మనకి ఎంతమంది దశంభాగం ఇస్తున్నారో మీకే తెలుసు. నాకైతే చెప్పొద్దు కానీ మీకే తెలుసు. కనుక దశంభాగం ఎవరిది చెప్పండి? దేవునిది. అందరూ అనండి, ఎవరిది? దేవునిది. అది మన దగ్గర ఉండొచ్చా? ఉండకూడదు. కనుక దేవునిది దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు దాకా 3 విషయాలు మనం విన్నాం. మొదటి మాట సొంత ఇష్టం, సొంత ఇష్టముతో ఇచ్చిన కానుక. రెండో మాట దైవాజ్ఞ ప్రకారం ఇచ్చిన కానుక. మూడో మాట దైవ వాగ్దానం బట్టి ఇచ్చిన కానుక. నాలుగో మాట లేమిలో ఇచ్చిన కానుక. అందరూ చెప్పండి, లేమిలో ఇచ్చిన కానుక. పరిశుద్ధుడైన లూకా రాసిన లోకాసు వార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో పేద విధవరాలు ఉన్నారు. అమ్మ గమనించండి, ఎవరు చెప్పండి? పేద విధవరాలు. ఒకసారి గుడిలో ఒక గొప్ప ఆయన దగ్గర దేవదాసయ్య గారు కూర్చున్నారంట. అందరూ వినాలి. ఒక గొప్ప ఆయన దగ్గర అయ్యగారు కూర్చున్నారంట. కానుక పడుతున్నారంట. ఈ గొప్ప ఆయన తన గుప్పిట్లో గట్టిగా పట్టుకున్నాడంట. తన గుప్పిట్లో గట్టిగా పట్టుకొని సంచిలో వేసేటప్పుడంట దేవదాసయ్య గారు చూచారంట. అయ్యగారు చూచినప్పుడు అది ఒక కాని వేశారంట. అమ్మ ఒక కాని. అది చూచి అయ్యగారంట గుండె కొట్టుకున్నారంట. అయ్యగారు అనుకున్నారంట, దేవుడే తనకి ఎంత ఇస్తే ఇంతేనా ఈయన దేవునికి ఇచ్చేది అనుకున్నారంట. దేవుడేనకి ఎంత ఇస్తే ఇంతేనా దేవునికి ఇచ్చేది అనుకున్నారంట దేవదాసయ్య గారు. తక్కువ జీతం గల నేనే ఎంత ఇస్తుంటే ఎక్కువ జీతం గల ఈయన తేనా వేసేది అని గుండె బాదుకున్నారంట అయ్యగారు. కనుక మనందరం కూడా దేవునికి ఎలా ఇవ్వాలి పేద విధవరాలు నేర్పుతున్నారు దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ. మన దృష్టిలో పరిసయ్యులు ధనికులు. మన దృష్టిలో పరిసయ్యులు ఎవరు? ధనికులు అంట. సంచులతో ఇచ్చారు. పేద విధవరాలు దేవుని దృష్టిలో ధనికురాలు అన్నారు. దేవుని దృష్టిలో పేద విధవరాలు ధనికురాలు. మన దృష్టిలో అమ్మ పరిసయ్యులు ధనికులు. దేవుని దృష్టిలో పేద విధవరాలు ధనికురాలు. దేవుడంట పరిసయ్యులను మెచ్చుకోక ఎవరిని మెచ్చుకున్నారంట? పేద విధవరాలిని మెచ్చుకున్నారంట. అందరికి మరణాత. ఎవరిని మెచ్చుకున్నాడు? పేద విధవరాలిని మెచ్చుకున్నాడు. అలా మనం ఇచ్చే కానుక కూడా దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి అని అడుగుతూ అయ్యగారు మీరు బేదలా ధనికులా అన్నారు. చెప్పండి, మీరందరూ బేదలా ధనికులా? మేము బేదలం అన్నాళ్ళు చేయెత్తండి. అంటే పరిసయ్యులను యేసు ప్రభువారు ఏమన్నారు? దేవుని దృష్టిలో పరిసయ్యులేమో పేదవారుగా, పేద విధవరాలేమో ధనికురాలుగా ఉంది. ఇప్పుడు మీరు బేదలా ధనికులా? చెప్పండమ్మా. మేము రెండు కాదంటారా? పేదలా ధనికులా అని అయ్యగారు ప్రశ్న అడిగారు. ప్రభు దృష్టిలో విధవరాలి కానుక ఎక్కువ, పరిసయ్యుల కానుక తక్కువ. ఎవరి దృష్టిలో?
దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో మన కానుక ఎలా ఉందో మనం పరీక్ష చేసుకోవాలి. ఐదో మాట శక్తి కొలది ఇచ్చిన కానుక. ఎలా అంట? శక్తి కొలది ఇచ్చిన కానుక. మాసిదోనియా వారిచ్చారు. శక్తి కొలది ఏమిచ్చారంట? కానుక ఇచ్చారు. ఇందా చదివిన వాక్యములో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయములో శక్తి కొలది వారు కానుకిచ్చారు. ఎలా ఇచ్చారంట? శక్తి కొలది ఇచ్చారు. అలాగే మనము కూడా మన శక్తి కొలది దేవునికి కానుకివ్వాలి. అలాగే 6వ మాట శక్తికి మించి ఇచ్చిన కానుక. మాసిదోనియా సంఘం ఎలా ఇచ్చారంట? శక్తికి మించి ఇచ్చిన కానుక. కనుక మనము కూడా దేవుని పనికి శక్తికి మించి మనం ఏం చేయాలా? కానుక ఇవ్వాలి. అలాగే దేవుని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినట్లు దేవునికి మనం కానుకిచ్చేటప్పుడు హృదయం ఎలా ఉండాలంట? కృతజ్ఞతతో నిండి మన దేవునికి కానుకివ్వాలి. కనుక అయ్యగారు చెప్పినట్లు దేవుడంట ఆకాశపు కిటికీలు విప్పి పట్టజాలనంత ఇస్తాను అని చెప్పారు కదా. ఎలా ఇస్తాడంట దేవుడు? ఆకాశపు కిటికీలు విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవుడు దీవెళ్ళు మన మీద కుమ్మరిస్తారు. కనుక దేవుని బిడ్డలారా, అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే దేవునికి ఇచ్చిన వారు గొప్ప ధనికులవుతారు అన్నారు. ఏమవుతారంట? గొప్ప ధనికులవుతారు. శక్తికి మించి మాసిదోనియా సంఘం కానుకిచ్చారు. 7వ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం ఆదివారపు చందా అనుంది. ఏ చందా అంట? ఆదివారపు చందా. 2వ వచనంలో ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఆదివారపు చందా. అందరూ అనండి. ఆదివారం చందా అంట శనివారమే సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడు చెప్పండి? శనివారమే సిద్ధం చేసుకోవాలి. ఎంతమంది శనివారమే సిద్ధం చేసుకుంటారో చేయెత్తండి. ఆదివారం ఇచ్చే చందా శనివారమే సిద్ధం చేసుకుంటారా? ఎంత మంచి వాళ్ళు. మరి మిగతా వారు ఇప్పుడికిప్పుడేనా? కనుక ఆదివారం ఇచ్చే కానుక శనివారమే ఏం చేయాలంట? రెడీ చేసుకోవాలి. కనుక అదే అంటున్నారు, నేను వచ్చినప్పుడు చదువుతారా? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, నేను పౌలు గారు అంటున్నా, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది. ఎలా ఇవ్వాలంట? ఆదివారం చందా ఎలా ఇవ్వాలంట? దేవుడు మిమ్మల్ని ఎంతగా వర్ధిల్ల చేశాడో తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఏం చేయాలంట? ఆదివారం దేవునికి ఇచ్చే చందా ముందే నిలువ చేసి దేవునికి ఆదివారం
ఇవ్వాలి. కనుక ఆదివారపు చందా 7 విషయాలు నేర్చుకున్నాం. చెప్తారా? మొదటి మాట, సొంత ఇష్టముతో ఇచ్చిన కానుక. ఎవరిచ్చారు? హేబేలు గారు. రెండవ మాట, దైవాజ్ఞ ప్రకారం ఇచ్చిన కానుక. కానుక ఇవ్వాలి అనే మాట దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. అలాగే మూడవది, దైవ వాగ్దానం, దశంభాగం ఇవ్వాలి. నాలుగో మాట, లేమిలో ఇచ్చిన కానుక, పేద విధవరాలు ఇచ్చింది. ఐదో మాట, శక్తి కొలది ఇచ్చిన కానుక. ఆరో మాట, శక్తికి మించి ఇచ్చిన కానుక. ఏడవ మాట, ఆదివారపు చంద. దేవుడి కొద్ది మాటలు మన హృదయములో ఫలింపజేసి దేవునికి ఈ 7 విధములుగా కానుకర్పించే ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.